ఉంటారు కదా బిగ్ బాస్. అయితే ఇప్పుడు గౌతమ్తో మీకు కొంచెం గొడవలు కానీ ఇవన్నీ కానీ జరిగినాయి కదా. ఇప్పుడు గౌతమ్ ఏంటంటే వన్ ఆఫ్ ద టాప్ అంటే కప్ అందుకునే వాళ్ళలో 1 or 2 ప్లేస్లో గౌతమ్ అండ్ నిఖిల్ ఉన్నారంటున్నారు. సో గౌతమ్ ఆడుతున్న ఆట జెన్యూనా? ఎందుకంటే చాలామంది మీరే చెప్పారు కెమెరాలకు చెప్తాడు అది ఇది అని చెప్పి. గౌతమ్ ఆడుతున్న ఆట జెన్యూనేనా? జెన్యూన్గా ఇక్కడ వరకు వచ్చాడు లేకపోతే కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయి అతని ఆట మీద మీకు? నా అక్కడ కూడా చెప్పిన జెన్యూనా కాదా నాకు తెలియదు కరెక్ట్గా. ఒక్కొక్కసారి జెన్యూన్ అనిపిస్తారు గౌతమ్. బట్ ఒక్కొక్కసారి కెమెరాకి అంటే ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కెమెరాకి వెళ్ళి మాట్లాడినప్పుడు నాకు అది అర్థం కాదు. లైక్ రియల్గా కోపం ఉన్నప్పుడు నాతోనే మాట్లాడాలి కదా. ఒక కోపం వచ్చినప్పుడు లైక్ కెమెరాతో ఎందుకు మాట్లాడుతున్నారు, పోర్ట్రే చేయడానికి మాట్లాడుతున్నారు. సో ఆ టైంలో కొంచెం కన్ఫ్యూజన్ అయ్యేది. సో నాకు గౌతమ్ గురించి క్లారిటీ లేదు. బట్ కొన్ని మ్యాటర్లో గౌతమ్ నచ్చాడు నాకు. కొన్ని ఆ సంచలక్ వేలో ఒక టైంలో సంచలక అయిన డైస్ టైంలో నచ్చాడు. అది గౌతమ్ కూడా చెప్పిన ఆ టైంలో. మీకు మీ దృష్టిలో టాప్ 5 ఎవరు, విన్నర్ ఎవరు? విన్నర్ నిఖిల్. ఫస్ట్ నిఖిల్, సెకండ్ నబిల్, థర్డ్ గౌతమ్, ఫోర్త్ ప్రేరణ, ఫిఫ్త్ విష్ణు. మొత్తం విష్ణుని టాప్ 5లో పెట్టారు. ఆమె ఒకవేళ నిజంగా హెల్మెట్ బయటకు వచ్చేసినా ఈ మాట చెప్తే చాలా ఎగిరి గంతేస్తుంది. పృథ్వీ దృష్టిలోనే టాప్ 5 ఉంటానని చెప్పి నా పరంగా నాకు ఎవరు ఉండాలి అని చెప్తున్నా. ఎవరు ఉంటారని క్లారిటీ లేదు. బట్ ఉండాలి అని 5 మంది ఉన్నారు నాకు. మీకు వెళ్ళిన తర్వాత మీరు అన్నట్టుగానే బిగ్ బాస్ మీరు కోరుకున్నట్టుగానే ప్రేమ ఇచ్చింది, తర్వాత ఫ్యాన్స్ని పెంచింది, మీకు చాలా మందిని హౌస్ హోల్డ్ నేమ్ చేసేసింది, చాలా మంది ఇళ్లలో మనిషి చేసేసింది. బట్ అపార్ట్ ఫ్రమ్ ఇదంతా కాకుండా మనీ ఎంత ఇచ్చింది అంటే చెప్పొద్దు అంటే సీరియల్ కన్నా ఎక్కువ తక్కువ? అఫ్ కోర్స్ ఎక్కువనే ఇచ్చారు. సీరియల్ కన్నా ఎక్కువనే ఇచ్చారు.